తిరిమిజి 2516వ హదీసు. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారికి హితబోధ చేశారు. అబ్బాస్, నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాహ్ను బాగా చూసుకో. రేపు నువ్వు ముసలివాడై ఉన్న తర్వాత అల్లాహ్ నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పారు. దీనికి జామి అల్ ఉలూమ్ వల్ హుకుమ్ 1/186లో ఇబ్నే రజబ్ రహమతుల్లాహి అలైహి గారు ఏం తెలియజేశారంటే దీనికి తాత్పర్యం చెప్పారు. అదేమిటంటే, ఒక దాసుడు యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాహ్ను ఆరాధిస్తూ, అల్లాహ్కు భయపడుతూ, సత్కార్యాలు చేస్తూ, పాపాలకు దూరంగా ఉన్నట్లయితే గనక వాడు ముసలివాడైపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి శక్తిని, వివేచనాన్ని, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని అల్లాహ్ ప్రసాదిస్తాడు. ఇది అల్లాహ్ బాధ్యత. ఎందుకు? యవ్వనంలో అంతా అల్లాహ్ని ఆరాధించాడు కాబట్టి ఇప్పుడు ముసలోడైన తర్వాత అల్లాహ్ అతన్ని భద్రంగా చూసుకుంటాడు. లేదనుకోండి, అతను యవ్వనంలో అల్లాహ్ ఆరాధన ఎగ్గొట్టేసి తన ఇష్టానుసారం జీవితం గడిపినాడు అనుకోండి, ముసలివాడైన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని విడిచిపెట్టేస్తాడు. అతనికి ఒక గౌరవం ఉండదు, అతనికి ఆరోగ్యం సరిగా ఉండదు, అతనికి బలం ఉండదు, శక్తిని కోల్పోతాడు. ఇలా నష్టాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ముసలివాడు బజార్లో అడుక్కుంటున్నాడు. ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు సిగ్గులేదా అడుక్కోవడానికి? ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చీదరిస్తున్నారు, చీకొడుతున్నారు. అప్పుడు సలఫ్ పండితులు ఒక ఆయన మాట చెప్పారు, ఇతను యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాహ్ను ఆరాధించలేదు, అల్లాహ్ను మర్చిపోయాడు, అల్లాహ్కు విధేయత చూపలేదు. యవ్వనంలో అల్లాహ్ గుర్తు రాలేదు ఇతనికి. అందుకే ఇప్పుడు వృద్ధుడైన తర్వాత అల్లాహ్ అతన్ని విడిచిపెట్టేశాడు. అందుకే ప్రజలు చీకొడుతున్నారని చెప్పారు. కావున యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైతే అల్లాహ్ను విశ్వసించి, అల్లాహ్ను ఆరాధించి, అల్లాహ్కు భయపడుతూ, విధేయత చూపుతూ, పాపాలకు దూరంగా ఉండి సత్కార్యాలు చేస్తాడో అలాంటి వాడిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు ముసలివాడైన తర్వాత కాపాడుతాడు. అతనికి శక్తిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, గౌరవాన్ని కూడా ప్రసాదిస్తాడు. అల్హమ్దులిల్లా. కావున ఈ యవ్వనం అనేది చాలా విలువైనటువంటిది సోదరులారా. ఈ యవ్వనాన్ని నాశనం చేసుకుంటే గనక రేపు తీర్పు దినం రోజున అల్లాహ్ దగ్గర నష్టపోతాము.